ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్గీతను ఒక మధుర ఫలములు అందించే వృక్షముగా భావిస్తే దానికి కారణమైన విత్తనము లేక బీజం ఏమిటి? దీనికి సమాధానం దొరికితే ఈనాడు సమాజంలో ఎంతోమంది ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడికి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అయితే భగవద్గీత మొదట్లోనే కృష్ణ భగవానుడు అర్జునుడిని ఉద్దేశించి అశోచ్యాన్ అన్వశోచస్త్వం అని బోధించారు. అశోచ్యాన్ అంటే శోకింపదగని దాని గురించి, త్వం అన్వశోచ నువ్వు దుఃఖిస్తున్నావు అంటూ తన తక్షణ కర్తవ్యాన్ని విస్మరించవద్దనే బోధతోనే గీతోపదేశం మొదలవుతుంది. మరి ఈనాడు సమాజంలో మానసిక ఒత్తిడిని, స్ట్రెస్ని ఎదుర్కొంటున్న చాలామందికి కూడా తమ వర్తమానాన్ని, కర్తవ్యాన్ని మరవకుండా అనవసరమైన వాటి గురించి దుఃఖించడం లేదా ఆలోచించడం చేయకూడదన్న సందేశాన్ని, పరిష్కారమును ఆనాడే గీతాచార్యులు ఇచ్చారని తెలుసుకోవాలి.